హాయ్ అండి. హాయ్. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి విలేజ్ ఉమెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అయితే మనం వీడియోస్లోకి అయితే చాలా రోజుల తర్వాత ఇది మళ్ళీ వీడియోస్లోకి అయితే రావడం అయితే జరిగింది. ఇక నుంచి అయితే మన యూట్యూబ్లో అయితే ఇక నుంచి షార్ట్స్ కాకుండా లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు కూడా వచ్చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఫ్రైడే. సో ఫ్రైడే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంట్లో అయితే పూజ అయితే ఆ విధంగా అయితే చేసుకున్నాను. చాలా సింపుల్గా చేసేసుకున్నాను. నేనైతే డైలీ ఫ్రైడే అయితే పూజ అయితే చేసుకుంటాను. సో ఆ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. నాకు వచ్చిన విధంగా అయితే చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, మా అమ్మ పాప అయితే ఎప్పటి నుంచో పాలకోవా ట్రై చేయి మమ్మీ అంటుంది. సో అందుకని చెప్పేసి పాలకోవా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా చూస్తున్నారు కదా, లీటర్ మిల్క్ అయితే పోసేసాను. లీటర్ మిల్క్ పోస్తే చూడండి ఎన్ని మిల్క్ అయిపోయినాయో, ఎలా అయిందో. ఇంకా లీటర్ మిల్క్ బాగా మరిగిన తర్వాత దానిలో అయితే ఒక హాఫ్ నిమ్మకాయ అయితే జస్ట్ అలా మనం పిండేస్తామంటే వాటికి ఆ పాలన్నీ అయితే విరిగిపోతాయి. సో ఆ పాలన్నీ విరిగినాక దానిలో ఉన్న వాటర్ అంతా అనేది బాగా ఇనికిపోవాలి. సో మనకు అదంతా ఇనికిపోయే వరకు అయితే మనం అయితే అలా తిప్పుకుంటూనే ఉండాలి. లేదంటే కనుక మనకైతే అది మాడిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనమైతే అలాగా తిప్పుకుంటూ ఉండాలి. అది కానీ చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. అయితే పాలకోవా చేయడం అంటే మామూలుగా యూట్యూబ్లో చూసి చేశాను. సో చేసేటప్పుడు ఏముంది, చాలా ఈజీగా అనిపించింది. సో చేస్తుంటే అనిపించింది, పాలకోవా ఇంత కష్టమా అని చెప్పి నాకైతే అనిపించింది. అదే చెప్తున్నాను ఇక్కడ పాలకోవా చూడండి, చూస్తుంటే చాలా ఈజీగా ఉంది, కానీ ప్రిపేర్ చేస్తుంటేనే తెలుస్తుంది దాని కష్టం అనేది, దాని విలువ అనేది అని చెప్పేసి మీకైతే ఇక్కడైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. అయితే అందుకేనేమో పాలకోవాకి అంత రేట్ అనేది ఉంటుంది నాకు తెలిసి. సో అదిగోండి, ఇంకా అలా అయితే అలా వచ్చేసింది కదా బాగా దగ్గరికి. ఇప్పుడు దానిలోకి అయితే షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి మనము. సో షుగర్ యాడ్ చేసినాక అలానే కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే ఆ వాటర్ అనేది కూడా ఇనికిపోవాలి పూర్తిగా. చూడండి, మనం లీటర్ పాలు పోస్తే ఎంత వచ్చిందో మనకి పాలకోవా, చూసేయండి. అదిగోండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. పాలకోవా అయితే ఫ్రెండ్స్, ఫైనల్గా పాలకోవా అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, చూసేయండి. పాలకోవా అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది. లీటర్న్నర పాలు పోస్తే అయితే ఇదైతే వచ్చింది మనకి చివరికి అవుట్పుట్ అయితే. ఇదిగోండి, చూసేయండి. పాలకోవా అయితే చాలా ఈజీ అనుకున్నా, కానీ చేయడం చాలా కష్టం అని చెప్పేసి ఇప్పుడు చేస్తుంటేనే తెలుస్తుంది. నిజంగా ఫ్రెండ్స్, అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇదిగోండి పాలకోవా, నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్, సూపర్ అంటే సూపర్ అయితే ఉంది. మామూలుగా అయితే లేదు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.